సో మచ్ సార్. వాసు గారు సార్ ప్లీజ్. ఈరోజు మార్నింగ్ 8 o'clock అట్లాగా మేము బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. జరిగి ఇప్పుడు వరకు ఒక 9 షోస్ని పెట్టాము. అవుట్ ఆఫ్ 9, 7 నియర్లీ ఇందాక చూస్తుంటే 90% అబోవ్ ఫుల్ అయిపోయి ఉంది. ఐ హోప్ ఈవినింగ్కి వీ కెన్ అచీవ్ అట్లీస్ట్ 15 షోస్ ఇన్ ద సిటీ అనుకుంటున్నాం. అంటే మార్నింగ్ అంతా కూడా ఓపెన్ చేసింది ఒక మిడ్ స్క్రీన్స్నే ఓపెన్ చేయించాము, ఎందుకంటే ఫ్లో ఎట్లా ఉందో చూస్తాను అని చెప్పి. సో నాకు తెలిసి ఒక 2 o'clock నుంచి కొంచెం బిగ్ స్క్రీన్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 15 అనేది టచ్ అవుతాం, 15 షోస్ మినిమం టచ్ అవుతాం సిటీలో అనేది మాత్రం నా హోప్. అండ్ 15 షోస్ కూడా 90% అబవ్ ఉంటుంది అనేది నా హోప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ ప్రెస్ అండ్ తెలుగు సినీ ప్రేక్షకులకి. కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేస్తారు అనడానికి. అంటే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు 4:30 నుంచి ఆల్మోస్ట్ షోస్ స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత ఇంకా ఏదున్నా కూడా సినిమా మాట్లాడుతుంది. ఇక్కడ వరకు ఏంటంటే మా బాధ్యతగా దీన్ని తీసుకెళ్ళి ఈ 15 షోస్ 17 షోస్ ఏదైతే ఉందో అది ఫుల్ చేయడం వరకు మా బాధ్యత. మేము పడిన కష్టం ఇదంతా కూడా ఈ 17 షోస్ వరకు కనబడుతుంది. ఈ 17 షోస్ తర్వాత ఇంకా సినిమాయే మాట్లాడాలి. సినిమా బాగా మాట్లాడుతుందంటే అక్కడి నుంచి మేము ఎత్తుకుని పరిగెట్టాలి అక్కడి నుంచి. సో అప్పుడు మనకి ఏదో అంటారు చూసారా, అప్పుడు స్పేస్ షిప్ కిందకు వస్తున్నప్పుడు ఒక ఆర్బిట్ టైం ఉంటుంది 5 minutes ఎంతో. అక్కడ మొత్తం కమ్యూనికేషన్స్ అన్నీ కట్ అయిపోయి అసలు వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఉండక మళ్ళీ ఎర్త్ ఆర్బిట్లోకి వచ్చాక అది కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందంట. అట్లాగే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు 4:30 to 8 మాకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే టైం అన్నమాట. మేము అందరం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలి ఏం జరుగుతుంది. కమ్యూనికేషన్ కనెక్ట్ అయ్యాక అప్పుడు వెరగట్టాలి స్పేస్ షిప్ దిగిందా దిగలేదా అని. సో దట్ ఈస్ టెస్టింగ్ పీరియడ్ అన్నమాట మా అందరికీ. అందుకని చెప్పి వీఆర్ హోపింగ్ దాన్ని స్వీట్గా మేము అందరం ఏమంటామంటే రెడ్ జోన్ అని పిలుచుకుంటాం ఆ టైంని. ఆ రెడ్ జోన్లో మంచి సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటూ, డెఫినెట్గా మా అన్ని సినిమాలు ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే ఎంకరేజ్ చేసి ఈ సినిమా హిట్ అయితే మీకు కూడా తెలుసు. మీడియా వాళ్ళకి కూడా 3 రోజులు మా వంశీ నిద్రపోనివ్వడం అని చెప్పి, మళ్ళీ మిమ్మల్ని కూడా అలా నిద్రపోనివ్వకుండా పని చేయించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ 3 రోజులని. ఏమండి రెడీ అయ్యాడు ఆల్రెడీ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ గారు మీరు మాట్లాడితేనే మాకు వైరల్ కంటెంట్ వస్తుంది సార్. వైరల్ అంటే ఆయన అదేం లేదు.